అందరికీ నమస్కారం. ముఖ్యంగా 119 నియోజకవర్గాలు, 36,500 చిల్లర బూతులు. ప్రతి బూతులో కూడా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు బిఎల్ఏ ఏజెంట్లను ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఈరోజు ఎలక్షన్లో ఈ యొక్క ఓటర్ల సవరణ జరుగుతుందో ఇది చాలా కీలకమైనటువంటి విషయము. ఎవ్వరు కూడా దీన్ని ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిచ్చిర్రు, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా క్లారిటీగా చెప్పిర్రు, ఎమ్మెల్యేలకు కూడా. దీని మీద అలసత్వం వహిస్తే రానున్న రోజుల్లో రాజకీయంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే బీహార్లో 70 లక్షల పైచిలకు ఓటర్లు డిలీట్ చేయడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్లో 1 కోటి పైన ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కైవశం చేసుకుంది ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ వల్ల. అదేవిధంగా కేరళలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండడం వల్ల కేరళలో మనం కాపాడుకోగలిగినాం కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతుందో. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగబోతుంది. నేను 2 నిమిషాలలో మీకు చెప్తా. ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా అంటే ఈ రోజు 25వ తారీఖు జూన్ నుంచి జూలై 24వ తారీఖు దాకా బిఎల్ఓ, మీరు బిఎల్ఏలు, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నియమించే అధికారి. ఇతను ప్రతి ఇంటికి 3 సార్లు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏదైతే మ్యాపింగ్ చేసిర్రో, మన దగ్గరికి రాకముందే మ్యాపింగ్ చేయడం జరిగింది. 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టులను తీసుకొని ఈ సవరణ చేస్తుర్రు. దీంట్లో 3 కోట్ల పైచిలుకున్నటువంటి మన తెలంగాణ ఓట్లలో 1 కోటి పైచిలుకు ఓట్లను ఆల్రెడీ అన్మ్యాప్డ్ గా డిక్లేర్ చేసిర్రు. అంటే 33% ఓట్లు, మన బూత్ లో 1200 ఓట్లు ఉంటే 400 ఓట్లు అన్మ్యాప్డ్ ఉన్నాయి. అన్మ్యాప్డ్ అంటే వాళ్ళ ఆధారాలు తీసుకోవడానికి వస్తుర్రు. ఒకవేళ మనం అప్రమత్తంగా లేకుండా ఈ బిఎల్ఓ ఏజెంట్లు మన బూత్కు వచ్చినప్పుడు మనం ఎమ్మటి లేకపోతే మన బిఎల్ఏ ఏజెంట్ ఈ యొక్క 33% ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనకు దగ్గర వాళ్ళు, మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఈ రోజు జరగబోయే ప్రక్రియలో బిఎల్ఓ ఏజెంట్ ఎప్పుడు వస్తుందో కనుక్కోండి. మీరు అతని వెంబటే ఉండి ఇంటింటికి వెళ్లి ఈ 2002 ఓటర్ లిస్ట్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. పార్టీ తరఫున 2025 ఓటర్ లిస్ట్ లో ఫోటోతో సహా ఉంటుంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్మ్యాప్డ్ ఏదైతే 1,02,00,000 ఓట్లు ఏదైతే అన్మ్యాప్డ్ అని చెప్తుర్రో ఆ ఓటర్ లిస్టుల విషయం కూడా మీరు లోకల్ రిటర్నింగ్ ఆఫీసర్ ని, ఎమ్మెల్యేలు గాని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని ఇమీడియట్ గా ఈ రోజే తీసుకోవాలి. తీసుకొని ఈ మూడింటిని దగ్గర పెట్టుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు శాలిగౌరారంలో ఒకవేళ మిస్ అయి అన్మ్యాప్డ్ లో పడితే ఇమ్మీడియట్ గా మీరు సవరణ చేయాల్సి వస్తుంది, ఎన్యుమరేషన్ ఫామ్ నింపియాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ నెల రోజులు ఈ బిఎల్ఓలను అంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన రాజకీయ భవిష్యత్తు. మీరు రేపు సర్పంచ్లు కావాలన్నా, వార్డు మెంబర్లు కావాలన్నా, జెడ్పీటీసీలు కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎవరన్నా కావాలన్నా, ఎంపీలు నాలాంటి వాళ్ళు ఎవరైనా గెలవాలన్నా ఈ ప్రక్రియను మనం అధిగమిస్తేనే మళ్ళీ అవకాశం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ నెల రోజులు ఈ ప్రక్రియలో ఒక్క చిన్న తప్పిదం లేకుండా, ఒక్క చిన్న ఓటర్ కూడా మిస్ కాకుండా, ఒకవేళ హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి ఓటర్ ఊర్లో వచ్చి ఓటేసే ప్రక్రియ ఉంటే ఆ ఓటుని కూడా రీటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ లేడు అక్కడ ఉండని, అక్కడ లేడు ఇక్కడ ఉండని ఆయన ఓటు 2 దిక్కులో కూడా తొలగించే అవకాశం ఉంటది. కాబట్టి మీరు అందరు ఓటర్లతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇది ఎలక్షన్ కి ప్రిపరేటరీనెస్ అనే అనుకోండి. ఎందుకంటే మన బూత్ 1200 కంటే ఎక్కువ బూత్ ఉండదు. ప్రతి బూత్ లో ఆ బూత్ లో ఉన్న ఓటర్ కొన్నిసార్లు పక్క బూత్ లో కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సవరణ చేసి మన బూత్లకు వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బిఎల్ఏలు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితిలో ఊరు వదిలిపెట్టకుండా ఈ నెల రోజులు బిఎల్ఓ ఏజెంట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు వస్తుండు ఏందనేది తెలుసుకోండి. మీకు ఇంకా కూడా డౌట్లు ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారిని, మేము ప్రతి 10 బూత్లకు ఒక సూపర్వైజర్ని పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్వైజర్ని పెడుతున్నాము. అతని దగ్గర అవగాహన తెలుసుకోండి. మీకు 2002, 2025 అన్మ్యాప్డ్ డేటా మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఈ బిఎల్ఏ ఏజెంట్లకు అందజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.